ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పోరాటం కొన్ని ఆత్మీయ జీవితాలను కడుతుంది, నిలబెడుతుంది. అలా ఎందరో పోరాట యోధులు మానసికంగా, శారీరకంగా క్షోభ అనుభవిస్తే, బాధ అనుభవిస్తే, వేదన అనుభవిస్తే ఈరోజు మన దగ్గర ఇంత విలువైన జ్ఞాన సంగతులు ఉన్నాయి. ఈరోజు నేను ఈ వేదిక మీద నుండి మీకు ప్రసంగం చేయగలుగుతున్నాను అంటే కారణం అది నా గొప్పతనం కాదు, అది నా ఔన్నత్యం కాదు. దానికి ముందు మన పితరులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వారు వేసినటువంటి పునాది వేసిన తర్వాత ఎన్ని బిల్డింగ్లైనా కట్టుకుంటూ వెళ్ళొచ్చు. రోడ్డు వేసిన తర్వాత ఎంతమంది అయినా అందులో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. పునాది వేసిన వారు, ఆ రోడ్డు వేసిన వారు మనకు కృతజ్ఞతకు కారకులు అవుతారు. మనం కృతజ్ఞత చూపించడానికి ఆస్కారం ఇచ్చిన వారు అవుతారు. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ప్రారంభ శతాబ్దంలో దేవుని ఆత్మ సహాయంతో సంఘాలను కడుతున్నటువంటి దినాలలో కన్ఫ్యూజన్ అనే దాన్ని సాతాను క్రియేట్ చేశాడు. మీరు అనుకోవచ్చు, దేవుని పిల్లల్ని ఎప్పుడు ఇతర విశ్వాసాలకు చెందినవారో, లేకపోతే ఎవరో అన్యులో, ఎవరో ఇంకొకరో ఇబ్బంది పెడుతూ ఉంటారు, సాతాను వాళ్ళలో ప్రవేశించి వీళ్ళని బాధ పెడుతూ ఉంటాడని చాలామంది యొక్క అపోహ. వాస్తవానికి ప్రారంభ శతాబ్దంలో అన్యుల నుండి ఎదుర్కొన్న బాధల కంటే కూడా కపట సహోదరుల వలన, సొంత ఇంటి వారి వలన, సొంత వారి వలన అపోస్తలులు, ప్రారంభ సంఘ క్రైస్తవులు ఎదుర్కొన్నటువంటి బాధలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం అంటే, గ్రంథాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ అపోస్తలుల వలె, ప్రవక్తల వలె ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆలోచిస్తూ, అదే బోధిస్తూ, అదే నేర్పిస్తూ, దేవునికి తప్ప నేను ఎవ్వరికీ భయపడను అనేట్టుగా మనం బ్రతికినప్పుడు ఆ విషయాల పట్ల మనకంటూ ఒక స్పష్టత వస్తుంది. ఈరోజు ఆ స్పష్టతను మీకు ఇస్తూ ఈ 6 దినాలు కూడా చాలా లోతైన, విలువైన జ్ఞాన సంగతులు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళబోతున్నాం. బీ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్డ్స్ ప్లీజ్. ఎవ్వరూ కూడా మీ కాన్సన్ట్రేషన్ మిస్ చేసుకోకుండా వినగలిగితే మీ హృదయాలు, బలహీనంగా ఉన్న మీ హృదయాలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. మీరు మానసికంగా బలంగా తయారైనప్పుడు దేన్నైనా ఎదుర్కోగలరు. స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండాలి. శరీరానికి బలం ఉండాలి, కానీ మనసుకు బలం లేకపోతే శరీరం ఎంత బలంగా ఉన్నా వృధా. ఇది నిజం. మనసుకు బలం లేకపోతే శరీరం ఎంత బలంగా ఉన్నా వృధా. అందుకే మనం ఒక పద్యం చదువుకున్నాం, మేడి పండు చూడ మేలిమేయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని, పిరికివాని మదిని బెంకమీలాగురా అన్నాడు. నిజమే కదా. మంచి కండలు తిరిగిన దేహం ఉండి పిరికితనం హృదయం నిండా ఉందనుకోండి, వాడు ఏం సాధించలేడు, ఏం చేయలేడు. అందుకే మీరు స్ట్రెంగ్తన్ అవ్వాలి, ఫిజికల్గా అవ్వాలి, స్పిరిచువల్గా ఇంకా ఎక్కువ అవ్వాలి. నన్ను అడిగితే ఫిజికల్ స్ట్రెంగ్త్ ముఖ్యమే, కానీ దానికంటే ఎక్కువ ముఖ్యం స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అని నేను అంటాను. మానసిక బలవంతుడు, బలాఢ్యుడు శారీరకంగా కొద్దిగా బలం తక్కువ ఉన్నా కానీ గెలవగలడు. అది మీరు గొలియాతు సందర్భంలో, దావీదు సందర్భంలో చూసే ఉంటారు. దావీదు బలవంతుడా, గొలియాతు బలవంతుడా? మళ్ళీ దావీదే బలవంతుడు. చూసారా? మీరు ఫిజికల్గా చెప్తున్నారు, నేను స్పిరిచువల్గా చెప్తున్నాను. మీరు ఫిజికల్గానే ముందు చూస్తారనడానికి మీరు చెప్పిన ఆన్సరే నిదర్శనం. మీరు స్పిరిచువాలిటీని ముందు చూస్తారా, ఫిజికల్గా ఉన్నదాన్ని ముందు చూస్తారా అనడానికి నిదర్శనం ఏది? మీరు చెప్పినటువంటి ఆన్సర్, పాడు ఆన్సర్. ఏం ఆన్సరు? దావీదు బలవంతుడా, గొలియాతు బలవంతుడా అనగానే మన నోట్లోంచి ఏమొస్తుంది? గొలియాతే బలవంతుడా బా అంటాం మనం. మనం పైన చూస్తాం, అంతే కదా. మనం ఎక్కువ ఏం చూస్తాం? పైనే చూస్తాం, లోపల చూడమా? లోపల అసలు చూసే పనిలే చాలామందికి. పైన చూడడంలో అలవాటు పడిపోయి మునిగిపోయారు. అందులో పైన చూడడానికి బాగా అలవాటు పడిపోయారు. పైనగా చూడాల్సింది ఏం చూడాలి? ఫస్ట్ ఎక్కడ చూడాలి? లోపల చూడాలి. అందుకే నేను అంటాను దావీదే బలవంతుడు. ఎందుకు దావీదు బలవంతుడు అని అంటే, ఈ చిన్నవాడు అని అందరూ అనుకుంటున్నవాడు చివరికి ఆ ప్రత్యర్థి కూడా వస్తున్నటువంటి వాడిని చూసారా, నేను కుక్కను అనుకున్నావరా, కర్ర తీసుకుని వస్తున్నావు నా మీదకి అన్నప్పుడు కూడా
ఆ పిల్లాడి పై రూపాన్ని చూస్తున్నాడు, తనకున్న పై రూపాన్ని చూసుకుంటున్నాడు. కానీ వాస్తవానికి అతని మైండ్ చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఎంత స్ట్రాంగ్ అండ్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక చిన్న పిల్లాడు ఒక సింహం నోట్లో ఉన్న గొర్రె పిల్లను తీయగలడా అంటే తీయగలడు. దానికి బలం ముఖ్యమా, చాకచక్యం, యుక్తి, తెలివితేటలు, టాలెంటు ఇవి ముఖ్యమా అంటే నేను నెక్స్ట్ చెప్పినవే ముఖ్యం. బలం కాదు, కొన్ని బలంతో చేయలేము, కొన్ని టాలెంట్తో చేయగలం. ఒక బోల్ట్ విప్పాలి, ఒక పోల్కున్న బోల్ట్ విప్పాలి. మనం వెళ్ళి కండ చూపించి బోల్ట్ తిప్పితే అది తిరగదు కదా. ఇంత కండ ఉంది, ఈ బోల్ట్ ఎప్పలేనా, ఇంత బలం ఉంది, ఈ బోల్ట్ ఎప్పలేనా, రోజు నేను కేజీ చికెన్ తినగలను, బోల్ట్ ఎప్పలేనా అని చెప్పి శుభ్రంగా తిప్పేస్తే అది తిరగదు. చిన్నపిల్లాడు ఆ చేతిలో చిన్న రెంచ్ తీసుకొస్తాడు, చిన్న రెంచ్, ఆడి దగ్గర టూల్ ఉంది, ఆడు ఏమంత బలం వినియోగించడు, ఆ రెంచ్ దానికి తగిలిస్తాడు, ఇలా అంటాడు. ఇలా అనగానే ఆ బోల్ట్ ఏమైపోయింది, టక్ 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 తిరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడేమో ఎద్దులాగా ఉన్న మనిషి ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, బోల్ట్ పట్టుకుని కుస్తీ పట్టులు పట్టాడు, కానీ తిరగలా. కానీ ఆ చిన్నపిల్లాడి చేతిలో ఏముంది, చిన్న టూల్ ఉంది, రెంచ్ ఉంది. అది తీసుకొచ్చాడు, సెట్ చేశాడు, జస్ట్ ఇలా అన్నాడు, చాలా తేలిగ్గా దాన్ని ఏం చేశాడు, తిప్పేశాడు. చూడండి, మీరు ఈ విషయాలన్నీ గమనించండి. సింపుల్గా ఉన్న విషయాల్లో ఎంత లోతైన సత్యం దాగుందో మీరు అర్థం చేసుకోండి. కారు ప్యాచ్ పడింది, టైర్ మార్చాలి. ఇప్పుడు నేను బలవంతుని కదా అని కిందన దూరి భుజం కాసి లేపితే లేస్తుంది. ఎంతసేపు కాస్తావు భుజం దానికి? ఆ కారు లేపి ఎంతసేపు కాస్తావు భుజం? ఎంతసేపు దాన్ని ఇలా ఎత్తి పట్టుకుంటావు? అప్పుడు చిన్న జాకీ తీసుకొచ్చి దాని కింద పెట్టి జస్ట్ ఇలా తిప్పుతారు అంతే, స్మూత్గా, పెద్ద కష్టం లేదు. ఇంకా జస్ట్ ఇలా జాకీ పెట్టాడు, జస్ట్ అందులో చిన్న ఆ టూల్ ఇలా తిప్పుతున్నాడు అంతే. తిప్పుతూ ఉంటే కారు అలా ఏమైపోయింది, పైకి లేచిపోయింది. అంటే ఇక్కడ ఫిజికల్గా ఎంత బలంగా ఉన్నాం అన్నది ముఖ్యం కాదు, కానీ లోపల ఎంత బలంగా ఉన్నాం అన్నది ముఖ్యం. లోపల ఎంత జ్ఞానం ఉందన్నది ముఖ్యం, ఎంత వివేకం ఉందన్నది ముఖ్యం, ఎంత చాకచక్యంగా ప్రవర్తిస్తున్నాం అన్నది ముఖ్యం, ఎంత యుక్తిగా ప్రవర్తిస్తున్నాం అన్నది ముఖ్యం, ఎంత వివేకంగా ప్రవర్తిస్తున్నాం అన్నది ముఖ్యం. అది బలం, అది అసలైన బలం జ్ఞానమే. మరలా మీకు గుర్తు చేస్తున్నాను, జ్ఞానానికి మించిన బలం మరొకటి లేదు. బైబిల్ అంతా ఘోషిస్తోంది, జ్ఞానమే నిజమైన బలం, జ్ఞానమే నిజమైన ఆశీర్వాదం, జ్ఞానమే నిజమైన వెలుగు, జ్ఞానమే నిజమైనది, శక్తివంతమైనది, నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన దీవెనది. అది వదిలేస్తున్నావా అంటే వదిలేస్తున్నాం. అందుకే మనం దేని వైపు చూస్తున్నాం? అన్నీ పైన ఉన్నవే, లోనున్నవి చూడలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం లోనున్నవి చూడటం మొదలు పెట్టామో నీ స్ట్రక్చర్ మారిపోద్ది, నీ ఆలోచన మారిపోద్ది, నీ విధానం మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. అందుకే జ్ఞానము గురించి ఎన్ని గొప్ప సంగతులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయంటే, ఒక్కసారి మీ చేతిలో ఉన్న సామెతల గ్రంథం తెరవండి. జ్ఞానము గురించి ఎంత చక్కటి విషయాలు పొందుపరుస్తున్నాడో, ఎంత చక్కటి విషయాలు చెప్తున్నాడో. 8వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానం ఏం చేస్తుందట? ఘోషిస్తుంది. జ్ఞానం ఘోషిస్తుంది, వివేచన తన స్వరం వినిపిస్తుంది. ఓ ప్రపంచమా, జ్ఞానం నేర్చుకో, వివేకం నేర్చుకో. ప్రపంచమా, నువ్వు జ్ఞానం లేక నశించిపోతున్నావు. ఓ సమాజమా, నీ జ్ఞానం అర్థం కాక నశించిపోతున్నావు అని చెబుతోంది ప్రపంచానికి జ్ఞానం. సో జ్ఞానము ఘోషిస్తోంది, వివేచన తన స్వరం వినిపిస్తోంది. త్రోవ పక్కను, రాజవీధుల మొగలలోను, నడిమార్గములలోనూ అది నిలబడుతోంది. త్రోవ పక్కను, రాజవీధుల మొగలలోను, నడిమార్గములలోనూ అది నిలబడుతోంది. గుమ్మముల యొద్ద, పురద్వారముల యొద్ద, పట్టణపు గౌనుల యొద్ద నిలబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేస్తోంది. ఏమంటోంది? మానవులారా, మీకేనయ్యా నేను ప్రకటిస్తున్నాను, నరులకు మీకే కదా నా కంఠస్వరం వినిపిస్తున్నాను. అరే ఒక్కసారి జ్ఞానం ఏంటో తెలుసుకోండి. జ్ఞానం లేనివారులారా, జ్ఞానం ఏంటో ఒకసారి తెలుసుకోండి. అది ఉంటే ఎంత బాగుంటుందో తెలుసుకోండి. బుద్ధిహీనులారా, ఆ బుద్ధి ఎట్టిదైనది ఒక్కసారి యోచించండి. అది ఉంటే నిన్ను మించినోడు లేడు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికే నీ లైఫ్ భ్రష్టు పట్టిపోయిందంటే అది లేకే.
ఇప్పటికే ధైర్యం లేకుండా చాలామందికి లోబడిపోయామంటే అది లేకే. చాలామంది చూడండి అందరికీ లొంగిపోతుంటారు. ఎవరు లోపరుచుకోవాలనుకుంటే వాళ్ళకి లోపడిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి? బలహీనుడివి, బలహీనురాలివి. ఏమ రైట్ ఆర్ రాంగ్ కదా? కొంతమంది అంటారు, ఏమోనండి నాకు మోమాటం ఎక్కువండి, ఎవరు అడిగినా కాదనలేనండి అంటారు. ఏంటట? మోమాటం ఎక్కువట. ఎవరేది అడిగినా ఏం చేయలేరట? కాదనలేరట. అలా ఎవరేది అడిగినా కాదనలేకపోతే నష్టపోతావా, లాభపడతావా? అడిగేవాడు వాడి స్వార్థం కోసం అడుగుతున్నాడు అనుకో, అడిగేవాడు నిన్ను మోసం చేయడానికి అడుగుతున్నాడు అనుకో, అడిగేవాడు నిన్ను ఇబ్బంది పెట్టడానికి అడుగుతున్నాడు అనుకో, ఎవరేమడిగినా ఒప్పేసుకుంటే, ఎవరేమడిగినా చేసేస్తే, ఎవరెటు రమ్మంటే అటు వెళ్ళిపోతే, ఎవరెలా నడవమంటే అలా నడిచేస్తే, జ్ఞానము లేని స్థితి భ్రష్టత్వానికి దారితీస్తుంది. యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, యవనస్తురాళ్ళారా గుర్తుపెట్టుకోండి. జ్ఞానము లేని స్థితి దేనికి దారితీస్తుంది? భ్రష్టత్వానికి దారితీస్తుంది. ఆ భ్రష్టత్వం నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. అందుకే ఏది గొప్పది అని ఆలోచిస్తే జ్ఞానమే గొప్పది. జ్ఞానాన్ని మించింది మరోటి ఈ ప్రపంచంలో లేదు. మీకు ఒక విషయం చెప్పనా? శాస్త్రవేత్తలు ఈరోజు ఎందుకు అంత ఘనత పొందుకున్నారు? శాస్త్రవేత్తలు అంత ఘనత ఎందుకు పొందుకున్నారు చెప్పండి? మీ అందరికీ తెలుసు థామస్ ఆల్వా ఎడిసన్. చాలాసార్లు చూశారు కదా మీరు, మన ప్రసంగాల్లో కూడా చెప్పాను ఆయన గురించి. థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి ఒక ప్రసిద్ధ శాస్త్రవేత్త, ఒక ప్రముఖ శాస్త్రవేత్త, మనలాగే చమురు దీపాల వెలుతురులో చదువుకున్నాడు. ఇందులో చమురు దీపాల వెలుతురు. ఈ చమురు దీపాల వెలుతురులో చదువుకుంటున్నప్పుడు ఆయనకి ప్రకృతిని చూస్తుంటే అనిపించేది, సూర్యుడు ఉన్నాడు కదా, ఈ భూమి మీద ఇంత గొప్ప వెలుగు వస్తుందంటే సూర్యుడి వల్ల. కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఆకాశానికి ఆవల ఎక్కడో ఉన్నాడు. అక్కడ నుండి ఇక్కడికి 8 నిమిషాల సమయం పడుద్ది. సూర్యుడి నుంచి భూమి మీద కాంతి రావడానికి పట్టే సమయం ఎంత? దాదాపు 6 నుంచి 8 నిమిషాలు. అసలు ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేది ఏంటో తెలుసా? కాంతి. అంత గొప్ప వేగం కలిగినటువంటి సూర్యుని కాంతి ఈ భూమి మీదకి రావడానికి ఎంత టైం పడుతుంది? 8 నిమిషాల సమయం పడుతుంది. అంటే అంత దూరంలో ఉన్నటువంటి ఆ మండే అగ్నిగోళం ఈ భూమి మీద వెలుగులు ప్రసరింపజేస్తుంది. అంటే ఇంత లైటింగ్ ఎలా వచ్చేసింది మనకి? ఏ లైట్ పెడితే వచ్చింది ఇంత లైటింగ్? మీరు అవుట్ సైడ్ చూడండి, ఎక్కడికంటే ఎక్కువ లైటింగ్ కనబడుతుంది మీకు అక్కడ. ఇంత లైటింగ్ ఎలా వచ్చేసింది ఇక్కడంటే ఓన్లీ సన్లైట్. పోనీ అక్కడితో ఆగిందా? ఆ సన్లైట్ నుంచి మనం కావాలనుకుంటే పవర్ కూడా జనరేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు కదా. పవర్ జనరేట్ చేసుకుంటున్నాం కదా సోలార్ సిస్టమ్స్ పెట్టుకొని. ఇంత గొప్ప సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు అని ఆలోచించినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్, అరే ఈ రీతిగా మనం కూడా శక్తితో విద్యుత్తు సృష్టించవచ్చు అని ఆలోచించాడు. శక్తితో. అందుకే ఏం కనిపెట్టాడు? అదిగో మీరు చూస్తున్నటువంటి ఆ బల్బును కనిపెట్టాడు. ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఒకవేళ థామస్ ఆల్వా ఎడిసన్ ఇడ్లీ తినేసి, వెంటనే 10 మినపట్లు తినేసి, వెంటనే 20 కోడిగుడ్లు తినేసి, వెంటనే కోడి తేడ మేక మేడ తినేసాడు అనుకోండి, బలంగా ఉన్నాడు కాబట్టి చాలా లావుగా ఉంటాడంటే ఎన్ని రోజులు చెప్పుకుంటారు మీరు లావుగా ఉన్నాడు గురించి? చాలా బలవంతుడు అండి, 200 కేజీలు ఎత్తిపడేస్తాడండి. అంటే ఏముంది అందులో? 200 కేజీలు ఎత్తిపడేస్తాడు, అయిపోయింది. ఎత్తిపడేస్తే ఏ వచ్చింది? అతడికి ఏం రాలేదు, నీకేం రాలేదు. చూసి కాసేపు భలే ఎత్తాడు అనుకుంటా, ఎంటర్టైన్మెంట్ అంతే. అదే గోల్కొండ కోటలో ఒక పెద్ద గుండ్రాయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, గోల్కొండ కోటలో గుండ్రాయి ఉంటుంది. దాన్ని ఎత్తడానికి ట్రై చేస్తుంటారు వెళ్ళినోళ్ళు అందరూ. ఒకరోజు ఒకడు అలాగే ఎత్తడానికి ట్రై చేస్తే నడుము పట్టేసింది. ఇంచుమించు 4 నెలల మంచం పెట్టాడంట బాబుగాడు. ఎందుకు? ఏం ఉపయోగం రా నాయన? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ గుండు కొంచెం పైకి ఎత్తేస్తే ఇక్కడ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ చప్పట్లు కొడతారు, అబ్బా బలిగెత్తాడు మావాడు. ఏమొచ్చింది నీకు? నడునొప్పి వచ్చింది. ఆ తర్వాత ఎముకల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. నీకు లోపల చూస్తేనేమో కాల్షియం లోపం, డి విటమిన్ లోపం, అన్ని లోపాలు పెట్టి తిరుగుతావు. గుండెత్తాలి, బండెత్తాలి, ఎవడకు కావాలి అన్నీ కదా. సో అలాంటి పనులు చేస్తే శారీరక బలాన్ని ప్రదర్శిస్తే నువ్వు ఎవరికి కనబడవు, అసలు దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ గుండెలు ఎత్తలేదు, బండలు ఎత్తలేదు. ఆయన తన శారీరక బలాన్ని ఏం ప్రదర్శించలేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. లైట్ చూసిన ప్రతిసారి ఎవరు గుర్తొస్తారు? చదువుకున్న వాళ్ళకి. లైట్ చూసిన ప్రతిసారి చదువుకున్న వాళ్ళకి ఎవరు గుర్తొస్తారు? థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి గుర్తొస్తాడు.
ఎందువల్ల అతను అంత ఫేమస్ అయ్యాడు? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. ఆ వ్యక్తి ఎందుకు అంత ఫేమస్ అయ్యాడు? మీరు స్క్రీన్ మీద చూస్తున్న వ్యక్తి ఎందుకు అంత ఫేమస్ అయ్యాడు? తన జ్ఞానానికి పదును పెట్టాడు. నేను జ్ఞానం గురించి మాట్లాడుతున్నంతసేపు మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భూలోకపు జ్ఞానము ఉంది, పరలోకపు జ్ఞానము ఉంది. శరీరానికి ఉపయోగపడే జ్ఞానము ఉంది, ఆత్మకు ఉపయోగపడే జ్ఞానము ఉంది. జ్ఞానం అంతా మంచిదే, చెడ్డ జ్ఞానం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మీరు వెంటనే నన్ను ప్రశ్న అడుగుతారు, ఏమనంటే ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడు? వెర్రితనముగా చేశాడు. అంటే మీ లెక్కల్లో చాలామంది క్రైస్తవ బోధకులు ఇందులో పప్పులో కాలేశారు. చాలామంది క్రైస్తవ బోధకులు పప్పులో కాలేశారు. ఏం డౌట్ లేదు, వాళ్ళు తప్పులో కాలేశారు, పప్పులో కాలేశారు. చాలామందిని తప్పుదారి పట్టించారు. ఎలా తప్పుదారి పట్టించారంటే, వాళ్ళు ఈ లోక జ్ఞానము అనగానే వాళ్ళు బైబిల్ బడిలో చెప్పే విద్య అనుకున్నారు. ఈ లోక జ్ఞానం అంటే ఏ విద్య అనుకున్నారు? బడిలో చెప్పే విద్య అనుకున్నారు. బడిలో చెప్పే విద్య గురించి దేవుడు అక్కడ మాట్లాడలేదు. నేను చెప్తున్నా వినండి. బడిలో చెప్పే విద్య అనగా సైన్స్ కానివ్వండి, సోషల్ కాదులే, సైన్స్ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, కాస్మాలజీ కానివ్వండి, ఇంకా ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఇంకేవైతే మనం గణితం కానివ్వండి, ఇంకేవైతే మనం చదువుకుంటున్నామో స్కూల్లో, ఇవన్నీ ఎవరి విద్యలో తెలుసా? దేవుని విద్యలో. అలా అంటే న్యూటన్ అనే మహానుభావుడట చెట్టు కిందకి వెళ్ళి పడుకున్నాడంట. ఏ చెట్టు కిందకట? యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. అందరిలాగే పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. కాసేపటికి పండు వచ్చి మొహమే పడింది. పండు వచ్చి మొహమే పడగానే చూశాడు, పైకి చూశాడు. మనమైతే ఏం చేస్తాం? అమ్మయ్య రాయితో కొట్టకుండా పండు పడిందని సకసక నములుకొని తినేసేసి చేయి కడుక్కుని ఇంటికి వెళ్ళిపోతాం. అంతే కదా, మూతి తుడుచుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఆయన పండు పడగానే ఆయనకి తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. ఏం మెరిసిందంటే, పండు కిందకి ఎందుకు పడిందబ్బా, అక్కడ ఎందుకు ఆగిపోలేదు అని ఒక డౌట్ వచ్చిందంట. ఆ డౌట్ రాగానే పరిశోధన మొదలుపెట్టాడు, జ్ఞానం మొదలుపెట్టాడు. మొదలు పెడితే అతనికి తెలిసిన వాస్తవం ఏంటంటే, గ్రావిటీ అనేది ఉంది ఎర్త్కి, అంటే ఈ మనం నడుస్తున్న ఈ నేలకి ఆకర్షణ శక్తి ఉంది, దాన్ని భూమి ఆకర్షణ శక్తి అంటారు అని గురుత్వాకర్షణ సూత్రాలు ప్రతిపాదించాడు. అక్కడ నుంచి ఆ సూత్రాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందడానికి, పునాదులు వేయడానికి స్టార్టింగ్ పాయింట్ అయింది ఆయన చేసినటువంటి విస్తృత పరిశోధనలు. ఆయన ఈక్వేషన్స్, ఆయన చెప్పినటువంటి సూత్రాలు, ఆయన ప్రతిపాదించినటువంటి సూత్రాలు సైంటిఫిక్గా చాలామంది ముందడుగు వేయడానికి అవకాశం ఇచ్చింది, దోహదపడింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అసలు గురుత్వాకర్షణ శక్తి గురించి న్యూటన్ లా ప్రవేశపెట్టాడంటే ఆ లా అతను సృష్టించిన లా కాదు, అతడు చెప్పినటువంటి ఆ లా, న్యూటన్స్ థియరీ ఏదైతే ఉందో, న్యూటన్స్ లా ఏదైతే ఉందో, దాట్ ఈస్ గాడ్స్ లా. ఇప్పుడు మిమ్మల్ని ఇంకా సూటిగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ గురుత్వాకర్షణ శక్తి పెట్టింది ఎవరు? ఏమా, న్యూటన్ తాతగారా, మీ తాతగారా, మా తాతగారా? ఎవరు తాతగారు పెట్టారమ్మా ఈ గురుత్వాకర్షణ శక్తి పెట్టింది ఎవరమ్మా? చెప్పండి అమ్మా గతిగా. దేవుడు. డౌట్ ఏమైనా ఉందమ్మా అందులో? నేను పైకి రాయి విసిరితే కింద పడిపోవాలి, ఎవరు పెట్టారు ఈ సిస్టమ్? దేవుడు. నేను నేల మీదే నడాలి, గాల్లో ఎగరకూడదు అంటే ఇలా లేచిపోయి పైకి వెళ్ళిపోకూడదు బుడగలాగా, అలా వెళ్ళిపోతుంటే నిన్ను నన్ను పట్టుకోలేము కదా, అలా ఎగిరిపోతాం, ఎక్కడికో పోతాం హైడ్రోజన్ బెలూన్ లాగా కదా. ఈ గురుత్వాకర్షణ శక్తి ఉండబట్టే ఇక్కడ ఉన్నాం. ఒకవేళ లేదనుకోండి, స్పేస్లో చూడండి వాళ్ళు ఎలా తిరుగుతుంటారో. చూసారు ఎప్పుడైనా వీడియోలో స్పేస్లో ఎలా ఉంటారో? స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. ఆ మధ్య సునీత విలియమ్స్ చాలా రోజులు ఉండొచ్చింది పైన. ఆవిడ చచ్చిపోయిందో తెలియదు, బతుకుందో తెలియదు, రకరకాల పుకార్లు పుట్టించేశారు. అలాగా మనల్ని కూడా ఆ సిస్టంలో ఈ దేవుడు ఆ సిస్టమ్ ఇక్కడ పెట్టకపోతే, నువ్వు ఎక్కడున్నావో మాకు తెలీదు, నేను ఎక్కడున్నావు నీకు తెలీదు, గాలి బుడగల్లాగా ఉంటాం అంతే. అలా ఎగురుకుంటూ మీ అమ్మాయి ఎక్కడుందరా అంటే, ఇందాకనే మహబూబ్ నగర్లో చూశానండి అంటాడు. అరే మా అబ్బాయి ఎక్కడ మా ఆవిడ ఎక్కడ కనబడిందంటే, మొన్న ఎప్పుడో హైదరాబాద్లో అలా ఎగురుతూ కనబడిందండి గోల్కొండ కోట పైన. మేము ఇలా వచ్చేసామండి, మరి ఇక్కడ మేము భద్రాచలం అడవుల్లో తిరుగుతున్నాం, ఇక్కడ గాలి ఎట్టిస్తే అటు వెళ్తామండి. ఆ దారి గుండా గాల్లో ఎగిరినప్పుడు ఎప్పుడైనా మీ ఆవిడ కనబడితే మీరు అడిగారని చెప్తానులేండి అనాలి. అప్పుడు పక్షుల్లాగా మనం కూడా గ్రావిటీ లేకపోతే మనం ఇక్కడ ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వాళ్ళం కాదు. మనం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి, ఒక చోట నిలకడగా ఉండడానికి ఉపయోగపడేదే ఏంటది?
గ్రావిటీ. ఒకవేళ భూమికి గ్రావిటీ లేకపోతే, ఆకర్షణ శక్తి లేకపోతే మానవ మనుగడ అసాధ్యం. చూడండి, ఆవిడ గాల్లో తిరుగుతోంది, సునీత విలియమ్స్. వాళ్ళు బ్రష్ చేయాలంటే అరగంట పడుద్ది. పేస్టు గాల్లోనే ఉంటుంది, బ్రష్ గాల్లోనే ఉంటుంది, పళ్ళు గాల్లోనే ఉంటాయి. ఎప్పుడు తోమాలో తెలియదు, ఎలా తోమాలో తెలీదు. ఆ జుట్టు గాల్లోనే ఉంటుంది, దూకోవడానికి కుదరదు, చాలా ఇబ్బంది కదా. ఈ ఇమేజెస్ అన్నీ చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది, అమ్మో చాలా ఇబ్బంది రా బాబు అక్కడ ఉండడం. మీ ఇంట్లో మీకు దువ్వెన కావాలంటే సొరుగులోని తీసుకుంటారు, కానీ అక్కడ దువ్వెన కూడా ఎక్కడో గాల్లో ఉంటుంది. అలా ఎగురుకుంటూ తిరుక్కుంటూ చూసుకొని ఏది ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని తీసుకోవడమే. సో అన్ని గాల్లో ఉంటాయి అన్నమాట అక్కడ. ఎందుకు? దెర్ ఈజ్ నో గ్రావిటీ. అర్థమైందా? ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టిన దానిని మానవుడు కనిపెట్టాడు. అర్థం చేసుకోండి, పెట్టింది దేవుడు, కనిపెట్టింది ఎవరు? మానవుడు. మానవుడు కనిపెట్టిన ప్రతిదీ దేవుడు పెట్టిందే. ఇప్పుడు మన పిల్లలు చదువుకునే చదువు అదే, దేవుని జ్ఞానాన్నే మన పిల్లలు చదువుతున్నారు. చూడండి, ఆవిడ బ్రష్ చేసుకోవడం, వాటర్ తాగడం అన్ని వీడియోలు పోస్ట్ చేసింది. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి, అన్నీ ఉంటాయి. ఆ సునీత విలియమ్స్, ఇక మిగిలిన వ్యోమగాములు అక్కడ ఎలా ఉండేవారో అన్నీ పోస్ట్ చేసింది. సో మీ పిల్లలు చదువుకుంటున్న చదువు ఏదైతే ఉందో ఆ చదువు ప్రకృతిని చూసి, ఇప్పుడు వృక్షశాస్త్రం ఉంది, వృక్షాలను అధ్యయనం చేస్తున్నారు. బోటనీ అంటారు. బోటనీ, మనకి బోటనీ అన్న పదం ఎక్కడో ఎన్నట్టు కనబడుతుంది కదా. అలాంటివే వచ్చి మనకి అక్కడ వినబడియే గుర్తుంటాయి మనకి. ఎందుకంటే అవి బాగా తలకెక్కిపోయి, బోటనీ పాఠముంది అంట్లోకి మనకు బాగా గుర్తు. అబ్బా ఇది అప్పుడు విన్నాం కదా చిన్నప్పుడు ఎప్పుడో అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బోటనీ పాఠం ఏదైతే ఉందో, మ్యాట్నీ ఆట పక్కనట్టుండి ఏంటి, ఈ బోటనీ పాఠం ఏదైతే ఉందో, ఈ బోటనీ పాఠం ఎక్కడదండి చెప్పండి? ఎక్కడది? ఎవరు సృష్టించారు? మీ టీచర్ గారా? మా టీచర్ గారా? మరి ఎవరి వల్ల వచ్చింది బోటనీ పాఠం? మీరు చెప్పండి, మనసు పెట్టి చెప్పండి. బోటనీ పాఠం రావడానికి కారణం ఎవరు? దేవుడే, నో డౌట్. ఎందుకు? చెట్టు పెట్టాడు, చెట్టుని చూసి నేను రాశా. చెట్టు ఉండబట్టే కదా రాశా. చెట్టే లేకపోతే రాస్తానా? చెట్లో టెక్నాలజీ ఉందో చూసి నేను రాశా. ఆ టెక్నాలజీ లేకపోతే నేను రాస్తానా? రాయలేను. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుంది? దేవుడే తన జ్ఞానాన్ని భూమి మీద అవతరింపజేసినప్పుడు, దాని ద్వారా ఆయన పని చేసినప్పుడు, ఆ జ్ఞానాన్ని చూసి మనం కాపీ చేసి పుస్తకాలు రాసుకుని కనిపెట్టుకుని మన పేర్లు వేసుకున్నాం అంతే. ఇక్కడ న్యూటన్ థియరీ కానివ్వండి, థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రకృతిలోవి. ఈ ప్రకృతిని చూసి మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈ పాఠాలన్నిటికీ కారణం దేవుడు, నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు లోకజ్ఞానము అనగానే అదా కాదు, పొరబడ్డారు చాలామంది. ఈ లోకజ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేశాడు కాబట్టి ఈ చదువులు మీకు వద్దన్నారు. మీ పిల్లలు చదువుకోవాల్సిన పని లేదన్నారు. అసలు చదువుకోవాల్సిన అవసరం లేదు, బళ్ళు మానిపించేయమన్నారు. అలా చాలామంది ఉన్నారు. దేవుడు బతికించుకుంటాడులే మనకెందుకు అన్నాడు. దేవుడి జ్ఞానమే కదా అది ఎవరి జ్ఞానం? అది దేవుడి జ్ఞానం. అది బోటనీ దేవుని జ్ఞానం. కాస్మాలజీ ఎవరిది? దేవునిది. అనాటమీ ఎవరిది? దేవునిది. ఇవన్నీ దేవునివి. సో లోకజ్ఞానం అంటే ఏంటి? లోకజ్ఞానం అంటే ఏంటి? లోకము అంటే ఏంటి అనేది మనకు అర్థమైతే లోకజ్ఞానం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. లోకము అనగా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇదంతా లోకంలో ఉన్న చెత్త. ఈ చెత్తతో నిండిపోయినటువంటి ఒక మానవుడు అనగా లోకము అనగా మానవులు. ఈ చెత్తతో నిండిపోయినటువంటి ఈ మానవుడు తన మట్టి మెదడులో నుండి వెర్రితనాన్ని సృష్టించి మానవులకు పంచాడు. ఆ వెర్రితనాన్ని దేవుడు లోకజ్ఞానం అన్నాడు. అర్థమైందా? మానవుడు సృష్టించిన మట్టి మెదడులో నుండి పుట్టిన వెర్రితనాన్ని దేవుడు లోకజ్ఞానం అన్నాడు తప్ప బడిలో చెప్పే ఏ పాఠం కూడా లోకజ్ఞానం కాదు. బడిలో చెప్పే ప్రతి పాఠము ప్రకృతిని చూసి రాసిందైతే గనుక ఆ ప్రకృతిని చూసి రాసిన ప్రతి పాఠము దేవుని జ్ఞానమే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక కంప్యూటర్ ఎలా తయారు చేయాలి,
ఆ కంప్యూటర్ ఎక్కడి నుంచి తీశాడు? లోకం ప్రకృతిలో నుండి తీసుకున్నాడు. మెటీరియల్ అంతా ప్రకృతిలోనిది, సిస్టమ్ అంతా ప్రకృతిలో దేవుడు ఆల్రెడీ పెట్టింది. దేవుడు పెట్టిన దాన్నే మానవుడు కనిపెట్టుకుంటున్నాడు. కొత్తదేమీ లేదు. ప్రసంగ గ్రంథంలో చెప్పాడు, ఇది వరకు ఉన్నదేనంట అదంతా అన్నాడా ప్రసంగ గ్రంథంలో? అరే నాయన, నువ్వు కొత్తగా తెచ్చిందేమీ లేదు, ఇదంతా మునుపు ఉన్నదే. కొత్తది ఏం తెచ్చావు? మునుపు ఉన్నదే తెచ్చావు, అంతే కదండి. మునుపు ఉన్నదే కదా మనం తెస్తున్నాం. ఆదాము కాలంలో ఏదైతే ఉందో ఇప్పటికీ అదే ఉంది. ఆదాము కనిపెట్టలేకపోయాడు, మనం కనిపెట్టాం. ఆదాము కళ్ళజోడు తెలీదు, నీకు తెలుసు. ఆదాము కళ్ళద్దాలు తెలీదు, నీకు తెలుసు. ఆదాముకి ప్యాంటు తెలీదు, బెల్ట్ తెలీదు, నీకు తెలుసు. ఓకే, పంజాబీ డ్రెస్సులు తెలీదు, వర్క్ శారీలు తెలీదు, చున్నీలు తెలీదు, అలాగే తలలో పెట్టుకునే క్లిప్పులు తెలీదు, చెవులకి రింగులు తెలీదు, ఏమీ తెలీదు అవ్వమ్మకి. కానీ నీకు ఇవన్నీ తెలుసు. కానీ అప్పటికే అవన్నీ ఉన్నాయి. నెక్లెస్ తెలుసు, అవకే తెలీదు, నీకు తెలుసు. కానీ అప్పటికే బంగారం భూమిలో ఉంది. కానీ ఆ అవ్వకి ఆ బంగారం తవ్వుకొని నెక్లెస్ చేసుకుని మెడలో వేసుకోవాలన్న సంగతి అప్పటికి తెలీదు, కానీ ఉందా అప్పటికే. అర్థమైందా పాయింట్? సో ఇలాగా ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని మనం ఒడిసిపట్టుకొని నేర్చుకొని కొంచెంగా అవగాహన చేసుకున్నాం. కాబట్టి లోక జ్ఞానము అనగా బైబిల్ బడిలో చెప్పే పాఠం కాదనేది క్లారిఫై అయిపోతే మీకు లోక జ్ఞానం అనగా ఏమిటి అని ఆలోచిస్తే ఒకసారి యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రికలో ఒక విచిత్రమైన మాట వ్రాయబడింది. ఏంటి అసలు లోక జ్ఞానం అంటే ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, యాకోబు పత్రిక, అందరూ తీయండి, బైబిల్ తీయండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, అంటే పైనుండి కూడా జ్ఞానం వచ్చిందంట, దేవుడిది. అది మీరు ఇప్పటివరకు చదువుకున్న వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, మానవ నిర్మాణ శాస్త్రం, ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి శాస్త్రాలు, దేవుని వలన మనకు గ్రహించుకున్నటువంటి శాస్త్రాలు. కానీ ఇక్కడ మనం చదువుకుంటున్నది ఏదైతే ఉందో పైనుండి వచ్చింది కాదట, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యాల జ్ఞానం అన్నాడు. అబ్బా, ఇప్పుడు అర్థమైంది మనకు లోక జ్ఞానం అంటే ఏంటమ్మా? లోక జ్ఞానం అంటే ఏంటమ్మా? దయ్యాల జ్ఞానం. లోక జ్ఞానం అంటే ఏంటి? దయ్యాల జ్ఞానం. దయ్యాల జ్ఞానం ఉందా లోకంలో? దయ్యాల జ్ఞానం ఉందా? దయ్యాల జ్ఞానం ఉందా లేదా లోకంలో? ఎందుకు లేదు, బోలెడంత ఉందా దయ్యాల జ్ఞానం. ఇప్పుడు ఆ దయ్యాల జ్ఞానం వల్లే మనుషులందరూ ఏమైపోయారు? దయ్యాలైపోయారు. ఆ దయ్యాల జ్ఞానం వల్లే మనుషులు దయ్యాలైపోయారండి. ఆ దయ్యాల జ్ఞానం అది. తప్పేదో ఒప్పేదో మంచి ఏదో చెడ్డేదో తెలియనివ్వకుండా వాడిని అలా మార్చేసింది దయ్యాల జ్ఞానం. పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులకు విధేయత చూపించడం, కుటుంబ బాధ్యతలు ఎరిగి మసలుకోవటం, బతకటం, ఇతరులకు కీడు చేయకుండా తనను తాను కాపాడుకోవటం, దైవ భయంతో గడపటం, ఇవన్నీ దయ్యాల జ్ఞానంలో ఉండవు. దేవుని జ్ఞానానికి దయ్యాల జ్ఞానం పూర్తి వ్యతిరేకం. చనిపోతే తీర్పు ఉందన్నది దేవుని జ్ఞానం, సత్తే ఏ గొడవ లేదన్నది దయ్యాల జ్ఞానమే. చనిపోతే తీర్పు ఉందన్నాడు దేవుడు, కానీ దయ్యం ఏమంటుంది? ఏముండదు బాబాయ్, అవుతుంది అంతా అంది. మనకి ఇది నచ్చిందా? నచ్చలేదా? నచ్చింది కదా. అప్పట్లో మాకు నచ్చింది, మారు మనసు పొందకముందు. రోజు నా నోట్లో ఆ పాట వస్తానే తిరుగుతూనే ఉండేది. ఇంకా చెవిలో వాక్మెన్ పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, అప్పట్లో వాక్మెన్లు బాగా ఫేమస్. చక్కగా పాటలు వింటూ, ఏమీ లేదు ఇంకా, చచ్చిపోతే ఏమీ లేదు ఇంకా. కానీ దేవుని జ్ఞానం అంటుంది, ఓ మానవుడా, భూమి మీద బ్రతుకున్నప్పుడు నువ్వు ఎదో పనులు చేస్తే తీర్పు ఉంది కదా. ఉంది బాబు, అలాగే చావు తర్వాత కూడా నీకు తీర్పు ఉంటుందిరా నాయన, ఉంటుంది. దేవుని జ్ఞానం అంటుంది. దయ్యాల జ్ఞానం ఎన్ని చెదారాలు తీసుకొచ్చేసిందంటే మానవ సమాజంలోనికి చాలా చెత్త తీసుకొచ్చేసింది మానవ సమాజంలోకి దయ్యాల జ్ఞానం. పుస్తకాలు కూడా రాశారు. ఇప్పుడు అవి పట్టుకొని గొడవలు దిగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. పౌలు గారు ఒక రకంగా రోమీయులతో, గ్రీకీయులతో, అంటే గ్రీకు పురాణాలు ఉన్నాయి అప్పటికి, గ్రీకీయులతో, రోమీయులతో, ఆనాటి అరబీయులతో, మరికొంతమంది ఎపిక్యూరీలు, స్తోయికులు, ఇంకా రకరకాల ప్రజలు ఉండేవారు. ఏథెన్స్ వాసులు, వాళ్ళ గ్రీకీయులు, అందులో ఒక తెగ. ఇలాంటి వాళ్ళందరితో కూడా అతను పోరాడాడు. ఎఫెస్సులో మృగములతో పోరాడవలసి వచ్చినట్టాడు. ఎఫెస్సులో ఎక్కడట? మృగములతో.
మృగములతో. అంటే అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పడం. మృగాలంటే నిజంగా మృగాలని కాదు, అలాంటి క్యారెక్టర్స్ కలిగిన మనుషులతో పోరాడాల్సి వచ్చింది అంటాడు. అంటే వాళ్ళు ఎందుకు అలాగ అయిపోయారంటే దయ్యాల జ్ఞానాన్ని వంటబట్టించుకున్నారు. వంటబట్టించుకొని దైవ జ్ఞానానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు, దైవ జ్ఞానాన్ని తప్పుబడుతున్నారు, దైవ జ్ఞానాన్ని అవమానిస్తున్నారు, దూషిస్తున్నారు, దురాత్మ సంబంధులుగా మారిపోయారు, దయ్యాల జ్ఞానానికి పూర్తిగా లొంగిపోయారు. మానవుడు మట్టి మెదడులో నుండి పుట్టిన ప్రతిదీ ఏ జ్ఞానం అవుతుంది? దయ్యాల జ్ఞానం అవుతుంది. ఒక మనిషి తలంపది. అందులోకి వృక్షశాస్త్రం రాదు, అందులో ఖగోళ శాస్త్రం రాదు, అర్థమైందా? అందులోకి రసాయన శాస్త్రం రాదు, అందులోకి భౌతిక శాస్త్రం రాదు, పక్షి శాస్త్రం రాదు. చాలా శాస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ దేవునివి. మిర్మికాలజీ, చీమల అధ్యయన శాస్త్రం. మిర్మికాలజీ అంటే ఏంటి? చీమలను గురించి కూడా అధ్యయనం చేసే ఒక శాస్త్రం ఉందంటే నువ్వు నమ్మాలి. ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలన్నీ దేవుని జ్ఞానాన్ని చూసి రాసుకున్నారు. చీమల గురించి శాస్త్రం రాయాలంటే చీమ ఉండాలిగా, చీమ ఉండాలి వద్దా? మరి చీమని చేసింది ఎవరు? దేవుడు కదా. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చీమల గురించి రాసి మరి, అరే బిడ్డలారా ఏమి నేర్చుకోండి, వాటిని చూసి వాటి నడతలు చూసి జ్ఞానం నేర్చుకోండి. జ్ఞానం జ్ఞానం జ్ఞానం, మళ్ళీ అక్కడికి వస్తున్నాం మనం. జ్ఞానం నేర్చుకోండి. నువ్వు చీమల యొద్దకు వెళ్ళు, దాని నడతలు కనిపెట్టు, అది ఏం చేస్తుందో చూడు. అది ఎండాకాలంలో కూర్చుకుంటుంది, వర్షాకాలంలో రెస్ట్ తీసుకుంటుంది, సేఫ్గా ఉంటుంది. నీకు అన్ని కాలాలు ఒకటే. పోయే కాలం వచ్చేంత వరకు ఏ కాలంలోనూ నువ్వు అలర్ట్గా ఉండవు. నువ్వు పోయే కాలం వచ్చాక అలర్ట్ అవుతావు. ఇంకా అలర్ట్ అయినా చేసేదేమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని కాలాలు పోయే కాలం వచ్చింది. కానీ చీమలు అలా కాదంట, వేసవి కాలంలో కూర్చుకుంటాయి. కాబట్టి బాగా ఆలోచించండి. మీ పిల్లల్ని స్కూల్కి పంపాలా వద్దా? ఏమా పంపితేనే ఎట్టున్నారు, పంపకపోతే ఇంకెట్టుంటారో కదా. స్కూల్లో చెడిపోమని చెప్పరమ్మా. చాలామంది అనుకుంటున్నారు మా వాడు కాలేజీకి వెళ్ళి చెడిపోయాడండి, మా వాడు స్కూల్కి వెళ్ళి చెడిపోయాడండి. నేను పాయింట్ చెప్పనా? కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చెడిపోవటానికి కాలేజీలో బుక్స్ చెడపలేదు మీ వాడిని. ఒకవేళ కాలేజీలో బుక్స్ చెడిపిన పని అయితే మీ వాడికి పాఠాలు చెప్పే లెక్చరర్లు కూడా ఆల్రెడీ ఏమై ఉండాలి? చెడిపోయి ఉండాలి. వాళ్ళు బాగానే ఉన్నారుగా, అంతకుముందు చదువుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా. పుస్తకాలు చెడపట్లేదు మీ వాడిని. ఆ కాలేజీలో మీ వాడితో పాటు మీ అమ్మాయితో పాటు చదువుకుంటున్న కొన్ని చీడ పురుగులు ఉన్నాయి, ఆ పురుగులు చెడిపోతున్నాయి. ఒకవేళ మీ వాడే పురుగేమో ఎవడో తెలుసు. అలాగని మన బంగారం మంచిదని అనేకూడదు. ఒక్కోసారి మనదే మట్టి బొమ్మ అవుద్ది, అవతల బంగారాన్ని సరిపోద్ది ఇది వెళ్ళి. మనం అనుకుంటాం ఇగో నువ్వు ఆడితో తిరక్కు ఈడితో తిరక్కు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మీ వాడి గురించి అదే చెప్తారు. మరి అంతే. మరి నువ్వేమంటావు? నువ్వు ఆడితో తిరక్కరాడు ఎదవరా, ఇగో నువ్వు దాంతో తిరక్కదు, మంచిది కదా, దాని వస్త్రధారణ అసలు బాగోదు, దాని పద్ధతి అది చూసే ఎలాగుందో టింగరంగమంటాను, దాంతో తిరక్క అసలు మంచిది కాదు అది. వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ డైలాగ్ వినపడదు, నువ్వు చూడక. ఆడితో తిరక్కరా ఆడు పనికి మళ్ళాడు, దాంతో తిరక్కరా ఆడు పనికి మళ్ళీ. మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం. వాళ్ళు చదువుకోవడానికి కాలేజీలకు వెళ్ళినందుకో లేదా చదువుకోవడానికి హై స్కూల్కి వెళ్ళినందుకో చెడిపోలేదమ్మా. దయ్యాల జ్ఞానాన్ని వంటబట్టించుకుని చెడిపోయారు, దయ్యాల జ్ఞానం తలకెక్కించుకుని చెడిపోయారు. ఈ దయ్యాల జ్ఞానం ఎక్కడ నేర్పిస్తున్నారు? లోకం నేర్పిస్తుంది. లోకం నిండా అదే ఉంది, దయ్యాల జ్ఞానమే ఉంది. లోకం నిండా ఉంది, అది లోకం నిండా ఉంది. ఆ లోకం మనిషిని పట్టుకుని శరీరాశ, నేత్రాశ, జీవపడము అని వాటిలో చిక్కుబడేలా చేసి మనిషి సత్యాన్ని కనుగొనకుండా, సత్యాన్ని నేర్చుకోకుండా పాడు చేసింది. స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలి, బాగా చదువుకోవాలి, జ్ఞానం వంటబట్టించుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ చదువుకోవాలి. అప్పుడు సంపూర్ణ అభ్యాసం జరిగిన తర్వాత కదా మనం ఏ ఫీల్డ్ ఎంచుకుంటాం అనేది ఆధారపడి ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా సరే సంపూర్ణ అభ్యాసం జరగాలి. ఆ అభ్యాసం తర్వాత మనం ఒక ఫీల్డ్ ఎంచుకుంటాం. దిస్ ఈజ్ రైట్ ఫీల్డ్ ఫర్ మీ అనుకుంటాం. సో ఆ ఫీల్డ్లో విజయం సాధిస్తాం. ఇక్కడ మీకు ఫిజికల్గా అయిపోతే నెక్స్ట్ మరి మన జర్నీ ఇక్కడ దయ్యాల జ్ఞానం అయిపోయింది. దయ్యాల జ్ఞానం అంటే అర్థమైపోయింది కదా. ఈ దయ్యాల జ్ఞానంతోనే గ్రేకీలు పుస్తకాలు రాశారట, రోమన్ల పుస్తకాలు రాశారు, వాటి పేర్లు పెట్టారు. ద్యుపతి అన్నాడట ఒకడు, హెర్మే అన్నాడట మరొకడు. హెర్మే ద్యుపతి వాస్తవాలా అబద్ధాలా? హెర్మే ద్యుపతి, మీరు స్క్రీన్ మీద చూడండి, హెర్మే ద్యుపతి మీకు స్క్రీన్ మీద చూపిస్తాడు. హెర్మే ద్యుపతి వాస్తవాలా అబద్ధాలా? ఎగ్జిస్టెన్స్ ఉందా వాళ్ళకి? రియల్ ఎగ్జిస్టెన్స్ ఉందా వాళ్ళకి? లేదు. దెర్ వాజ్ నో ఎగ్జిస్టెన్స్. బట్ వాళ్ళు ఏమవుతున్నారు సమాజంలో?
కీర్తింపబడుతున్నారు. ఒక అబద్ధం కీర్తింపబడుతోంది ప్రజల అమాయకత్వం వల్ల. ఒక అబద్ధం పూజింపబడుతోంది ప్రజల అమాయకత్వం వల్ల. హెర్మే ద్యోపతి అంటూ మన అక్కడితో ఆగారా? కల్లోలం సృష్టించారు. అన్నదమ్ములు కొట్టుకోవడం మొదలుపెట్టారు, గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. మనుషుల మధ్యలో మానవత్వం చచ్చిపోయింది, ప్రేమ చల్లారిపోయింది, కక్షలు కార్పణ్యాలు పెరిగిపోయినాయి దానివల్ల. అది లోకజ్ఞానం అన్నాడు పౌలు, అది లోకజ్ఞానం అన్నాడు యాకోబు, అది లోకజ్ఞానం అన్నాడు పేతురు. లోకం అంటే శరీరాశతో, నేత్రాశతో, జీవపుడు అమ్మంతో నిండిపోయిన లోకం సృష్టించిన జ్ఞానం లోకజ్ఞానం. దిస్ ఈజ్ క్లారిటీ. బడికి పంపడం మానేయకండి. మన తాతగారు చదువుకున్నారా? ఆయన గొప్పడవలేదా? అదిగో హెర్మే ద్యోపతి స్క్రీన్ మీద కనబడుతున్నారు మీకు. మానవుని సృష్టిది హెర్మే ద్యోపతి. పౌలు గారి కాలంలో విస్తృతంగా వారు ఆరాధింపబడ్డారు, విస్తృతంగా. పౌలు గారికి, సీల గారికి ఆ పేర్లు పెట్టేశారంట. ఎందుకంటే వీళ్ళు ఒక గొప్ప అద్భుతం చేశారు కాబట్టి వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు. మనుష్య రూపం దాల్చి మన మధ్యలోకి వచ్చారు. అసలు వాళ్ళు ఉన్నదే మనుష్య రూపంలో, మళ్ళీ మనుష్య రూపం దాల్చి రావడమేంటి? అంతే కదా, వాళ్ళు ఉన్నదే ఏ రూపంలో చేశారు? వాళ్ళని క్రియేషనే మనిషి రూపంలో చేసి మళ్ళీ మనిషి రూపం దాల్చి మన మధ్యకి వచ్చారు. ఇతనే అతను అని చెప్పేసి పౌలు గారిని, సీల గారిని ఇరికించేద్దామని చూస్తారు. నాయన బాబు బట్టలు చింపేసుకున్నాడు పౌలు గారు. కానీ ఎంత కోపం వచ్చి ఉంటుందో చూడండి. వాళ్ళు బట్టలు చింపేసుకుని, ఇదిగో చూడరా బాబు, నీకున్న మాంసమే నాకుంది, నీకున్న బాడీ నాకుంది, ఇగో చింపేసుకున్నాడంట బట్టలు. నమ్మరా నాయన రే, నమ్మరా నాయన, నమ్మరా రే, నీకు పుణ్యం ఉంటుంది రే అన్నాడు అనమాట. అంటే లోకజ్ఞానం మనిషి మెదడు లోపలికి వెళ్ళిపోతే అంత భ్రష్టు పట్టిపోతాడు, ఆలోచించలేడు, లాజిక్ మిస్ అయిపోద్ది, వివేకం ఉండదు, తప్పుదారిలోకి వెళ్ళిపోతాడు, తప్పుదారిలోకి. చూడండి, అప్పుడప్పుడు నేను చిన్నతనం నుంచి చూశాను న్యూస్లో నరబలి అని. ఏం బలి? నరబలి ఇంద్ర నాయన. ఏంటి అసలు, ఎక్కడికి పోతున్నావు నువ్వు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఏం బలి? నరబలి, పసిపిల్లల బలి. అరే మూర్ఖుల్లారా, ఎందుకు ఈ బలులు? మనుషులు రా, మనం కలిసిమెలిసి బతకాలి, కలిసిమెలిసి బతకాలి మనం. నేను నిన్ను బలేసి నువ్వు నన్ను బలేస్తే అందరు చచ్చిపోయాక ఒక ఒంటి గొర్రెలాగా అలా బతుకుతావా? అందరిని చంపేసి ఎక్కడ తేడా కొట్టింది చెప్పండి? ఆ నరబలి ఇవ్వడానికి కారణం ఏంటి? జ్ఞానం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే అలా చేయడు. జ్ఞానం ఉంటే ఆత్మహత్యలు చేసుకోరు, జ్ఞానం ఉంటే పిచ్చి పనులు చేయరు, జ్ఞానం ఉంటే మూర్ఖత్వపు కార్యాలు చేయరు, జ్ఞానం ఉంటే ఎదుటివాడి కీడు చేయరు, జ్ఞానం ఉంటే శరీరాలను పాడు చేసుకోరు, జ్ఞానం ఉంటే భ్రష్టు పట్టిపోరు, జ్ఞానం ఉంటే చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. జ్ఞానమే నిజమైన బలం, జ్ఞానమే నిజమైన ధైర్యం, జ్ఞానమే నిజమైన శక్తి. ఆ జ్ఞానం మనకు ఉండాలని దేవుడు కోరుకుని, నాయనా జ్ఞానం సంపాదించుకో, ఎక్కడున్నా తీసుకో జ్ఞానాన్ని. అది ఎక్కడున్నా తీసుకోవచ్చు, తప్పలేదు. అది జ్ఞానం. అది తామర పువ్వు బురదలోనే ఉంటుంది, తీసుకుంటావా తీసుకోవా? చుట్టూ బురద ఉందని తామర పువ్వు తీసుకోవడం మానేస్తావా? అరే ప్రపంచం అంతా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మనకి మరో మంచి, మనకి బైబిల్లో ఉన్న మంచి సరిపోద్దులండి, ఇంక మంచి. ఈడో పిచ్చోడీడు, మంచి ఎక్కడున్నా మంచే కదా. ఇప్పుడు బైబిల్లో మంచి ఉంది, ఓకే. అదే మంచి బయట ఉంటే మంచి కాకుండా పోద్దా? అక్కడున్నా ఇక్కడున్న మంచే కదా. అది యాక్సెప్ట్ చేసేయి, తప్పే ఉంది. అప్పుడు మంచి అయితే యాక్సెప్ట్ చేయి. బైబిల్లో ఉన్న మంచి నీకు ఇంకో చోట కనబడింది, యాక్సెప్ట్ చేయి, తప్పే ఉంది. నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్పింది. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి, ఏ దేవుడిని నమ్మని వ్యక్తి వచ్చి అన్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించని ఓ వీడియో పెట్టాడు. ఆ వీడియో చూడొచ్చా, చూడకూడదా? ఆడ ఏ దేవుడిని నమ్మని వ్యక్తి చెప్పాడు కాబట్టి చూడకూడదు అంటాడు ఈ మూర్ఖుడు. అది చెప్పేవాడిని బట్టి కాదు, చెప్పిన పాయింట్ ఏంటనేది చూడాలి నువ్వు. అది నమ్ముతాడో నమ్మడం మనకు అనవసరం, కానీ అతను చెప్పిన పాయింట్ అయితే కరెక్టేగా. నీ తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడు? సన్మానించమన్నాడు. రైటా రాంగా? అది రైటే, దాన్ని తీసుకుంటాం, తప్పలేదు. నీ తల్లిని తండ్రిని వదిలే అంటే మనం తీసుకోం, ఆడు ఎంత గొప్పడు చెప్పినా తీసుకోం మనం. సో అలాగా ప్రపంచం నిండా జ్ఞానం విస్తరించింది. నీకు అక్కడక్కడ జ్ఞానం కనబడవచ్చు, ఎక్కడ జ్ఞానం కనబడినా అది మంచిదైతే తీసుకో, విను, తప్పేమీ లేదు. అంతేకాని మూర్ఖుళ్ళ మాట్లాడుకో, మూర్ఖుళ్ళ జీవించుకో, గోడలు కట్టుకోకు. జ్ఞానం ఇంపార్టెంట్ అన్న సత్యం ఈ పూట నువ్వు తెలుసుకుంటే మిగిలిన 6 రోజులు, అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలుకొని మిగిలిన 5 రోజులు దేని మీద నడుస్తుంది బండి? చెప్పాలమ్మా, దేని మీద నడుస్తుంది?
జ్ఞానం మీదే నడుస్తుంది. మరలా చెప్తున్నా, దావీదు బలవంతుడా గొలియాతు బలవంతుడా? అది కథ. దావీదే బలవంతుడు. ఎందుకు దావీదే బలవంతుడు నొక్కి చెప్తున్నానంటే, గొలియాతు చాలా ఎత్తున్నాడు. మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు ప్యాలెస్కి వెళ్ళాం షూటింగ్ కోసం. మన పాట ఒకటి షూట్ చేద్దామని వెళ్ళాం దుబాయ్ ప్యాలెస్కి. ఒక అద్భుతమైన పాట రాశాను. ఈరోజు రిలీజ్ అయ్యేది కాదు, రేపు ఎల్లుండిలో రిలీజ్ అవుతుంది. అప్పుడు వెళ్ళినప్పుడు 7 అడుగుల మనిషి ఉన్నాడు అక్కడ. 7 అడుగులు, ఇంతలా ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు. కావాలని పెట్టారు అక్కడ. అలా వస్తుంటే జనం అల్లిపోయి పరిగెత్తేస్తున్నారు. చెల్లెమ్మ వచ్చింది, నా కూడా పరిగెత్తేసింది పక్కకి. పిల్లలు పరిగెత్తేశారు. వాళ్ళు చెల్లెమ్మ అంటే కాంతికళ్ళు కాదు, అక్కడ ఉన్న చెల్లెమ్మ. సో పరిగెత్తేస్తుంటే ఆయన చూసాయా, ఎలా నేనేం ఆడితే ఎలా మాట్లాడు, ఏడే అనాలి. ఆడా ఏడే అంటాడు మనల్ని చూసి, నవ్వుకుంటున్నాడు సరదాగా. అంటే అతను చూసి భయపడుతున్న వాళ్ళని చూసి ఏం చేస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు. అంటే ఎంత ఎత్తున్నాడు. గొలియాతు కూడా అంతే అయి ఉంటాడు నాకు తెలిసి. ఇప్పుడే 7 అడుగులో ఉన్నాడంటే అప్పుడు గొలియాతు ఎన్ని అడుగులు ఉంటాడు చూడండి. ఓ 8 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. 10 అడుగులు పూలంత ఉంటే ఉండుండొచ్చు, ఏం చెప్పాం. ఆ రోజుల్లో అలా ఉండేవారు. ఓ 10 అడుగులు ఉన్నాడేమో. 10 అడుగులు ఉన్నోడిని చూసి 6 అడుగులు ఉన్నాడు ఏమనుకుంటాడు, 5 అడుగులు ఉన్నాడు బాలుడు కాబట్టి దావీదు ఒక 5 అడుగులు వేసుకొని పోని. 5 అడుగులు ఉన్నాడు తనకంటే డబల్ హైట్ ఉన్నోడిని చూసి ఏమనుకోవాలి. మామూలుగా చెప్పండి, మీరు అలాంటోడు వస్తే భయపడతారా భయపడరా? భయపడతారా? భయపడతారు. ఎందుకు భయపడతారు అనుకుంటున్నారు? ఆకారం చూసి. అదే కరాటే, తైక్వాండో, జిమ్నాస్టిక్స్ మొత్తం నేర్చేసుకున్న ఒక చిన్న ఆడపిల్ల అలాంటి వాడిని చూసి భయపడద్దా? ఎందుకు భయపడదు? టెక్నిక్స్ తెలుసు. అంత పెద్దోడిని కూడా ఎక్కడ తొక్కితే పడిపోతాడో తెలుసు, ఎక్కడ గుద్దితే పడిపోతాడో తెలుసు, ఎలా పడగొట్టేయాలో తెలుసు. కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి కొన్ని వీడియోస్ వస్తాయి. వాడిని ఇలా వెనక నుంచి పట్టుకుంటే ఎలా విడిపించుకోవాలి, ఎక్కడ గుద్దాలి, ఎలా కిక్ ఇవ్వాలి, ఎలా తప్పించుకోవాలి, వాడిని ఇలా పట్టేసుకుని నొక్కేస్తుంటే ఏం చేయాలి, వెనక నుంచి ఎలా తన్నాలి, ఆ కాలు మీద ఎలా కొట్టాలి, కింద పడుకోబెట్టి పేక మీద అడిగేసి ఎలా తొక్కాలి అన్నీ చూపిస్తారు అందులో. అప్పుడు అక్కడ బలం మ్యాటర్ కాదు, ఏం మ్యాటర్? టెక్నిక్ మ్యాటర్. పోలీసులు ఉన్నారా, ఈ పట్టుకుంటారు. ఏముందండి ఇందులో అనుకుంటున్నారా? ఈ పట్టుకొని శుభ్రంగా ఇలా మెలితిప్పి ఇలా లేపితే ఉంటుంది, మరి నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి, ఏ పాయింట్ పట్టుకోవాలి, ఎక్కడ కిక్ ఇవ్వాలి, ఈయన ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, దీన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి, ప్రతి దానికి దెర్ ఇస్ ఏ టెక్నిక్. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక పర్యావరణ శాస్త్రవేత్త, పులి మీ మీద దాడి చేస్తుంటే పరిగెత్తకండి, దానికి బ్యాగ్ చూపిస్తే చాలు ఎర్రగబడి కరిసేద్దట. మరి ఏం చేయాలి సార్? ఫ్రంట్ చూడండి అంటున్నాడు. మనం అంత టైం ఇస్తామండి దానికి. ఫ్రంట్ నిలబడి చూసి 2 చేతులు పైకి ఎత్తాలంటే ఇలాగా. అప్పుడు ఆ పులి అనుకుంటుందంట, ఇదేదో వింత జంతువులాగా ఉంది, బాగా పెద్దగా కనబడుతుంది, మనం దీన్ని అటాక్ చేయలేమేమో, ఇది కానీ మనల్ని అటాక్ చేస్తేమో ఆలోచిస్తాడు. ఎందుకంటే దానికని తెలివితేటలు ఉండదు. పులి అంతే పులే, కానీ మనకున్నంత బుర్ర దానికి ఉండదు. అది పులే, కానీ దానికి కూడా మనం అంటే భయమే. మన చేతిలో చిన్న కాకడ ఉంటే ఏ పులి మన దగ్గరికి రాదు. అది మన దగ్గర ఉన్న పవర్, అగ్నికి భయపడద్దు. అది పాములు కూడా మనం చూసి భయపడతాయి. కానీ మనం అడావిడిగా దాని మీద డ్యాన్స్ చేసి మరీ కనిపించేసుకుంటాం. మామూలుగా అయితే పాములు భయపడతాయి. మనం చూసి అది ఎక్కడ పారిపోదామని దానికి భయం వేసి అది పోదామని వస్తుంది. మనం దానికంటే ముందు డ్యాన్స్ మొదలెట్టేద్దాం. భరతనాట్యం, కథక్, కూచిపూడి అన్నీ వచ్చేస్తాయి మనకి. ఈలోగా దానికి మన కాలు దొరికేద్ది, ఒకటి వేసేసిపోద్ది. సో ప్రతిదానికి దెర్ ఇస్ ఎ టెక్నిక్. ఇప్పుడు గొలియాతు అంత పెద్దోడైనా కూడా దావీదు ఎందుకు లెక్క చేయలేదంటే, లోపల చాలా స్ట్రాంగ్ ఉన్నాడు లోపల. మొన్న ఒక వీడియో చూశాను, చిన్న ఆడపిల్ల, ఓ 16 ఏళ్ళు ఉంటాయి, నడుచుకుంటూ వస్తుంది. ఒక 5గురు ఉన్నారు. ఈ 5గురు ఆ అమ్మాయిని ఒకటి జుట్టు పట్టేసుకున్నాడు, ఒకడేమో బ్యాగ్ లాగేసుకుంటున్నాడు, ఒకడేమో కాలర్ పట్టుకుంటున్నాడు. నిజంగా నాకు అసలు ఆ మ్యాజిక్ ఎలా అనిపించిందంటే, వాళ్ళ 5గురిని పడగొట్టిందండి ఆ అమ్మాయి. ఒకడినేమో గడ్డ మీద తన్నింది కాలుతో, ఆడు పడుకున్నాడు. ఇంకొకరిని గుండెల మీద తన్నింది, ఆడు పడుకున్నాడు. ఇంకొకరిని ఎక్కడో తన్నేసింది, ఆడు పడుకున్నాడు. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క కిక్ ఇచ్చేసి అలా నిలబడి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు మ్యాటర్ ఏంటి? ఏం మ్యాటర్ కాదు? చెప్పండి, ఏది మ్యాటర్ కాదు? బలం మ్యాటర్ కాదురా నాయన. ఏది మ్యాటర్? జ్ఞానం.
ప్రతి దానికి చిన్న టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ తెలిస్తే అయిపోయింది అంతే. అక్కడ నువ్వు ఇంకా కండలు పెంచి ఇప్పుడు వాళ్ళందరూ జిమ్కి వెళ్ళి ఆ బరువులు ఎత్తి ఈ బరువులు ఎత్తి అలాగ ఇలా చేసుకుని కోడి మేళ్ళ తిని మేక మేళ్ళ తిని అన్ని గుడ్లు తిని ఇన్ని గుడ్లు ఈ సాధించిన అన్నీ ఒక చిన్న పిల్ల ఏం చేసింది? శతకొడిపోయింది. అంటే టెక్నిక్ అంటే జ్ఞానం అంత ముఖ్యం. ఈ ఉదాహరణలన్నీ మీకు అర్థమైతే ఇప్పుడు మీరు నిత్య జీవితం వరకు వెళ్ళాలి. దేంతో వెళ్తారమ్మా? జ్ఞానం లేకుండా ఎవడు పరలోకానికి పోడు. కాబట్టి జ్ఞానం ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలుగా ఘోషిస్తున్నానంటే, ఎన్ని సంవత్సరాలుగా మొత్తుకుంటున్నానంటే క్రైస్తవ సమాజంలో నేను ఒక్కడిని నిలబడ్డాయి, అరే నాయన మిగిలినవన్నీ పక్కన పెట్టండి రా, ముందు దేని మీద దృష్టి పెడదాం చెప్పండి? దేని మీద దృష్టి పెడదాం? సత్యం మీద దృష్టి పెడదాం, జ్ఞానం మీద దృష్టి పెడదాం. అది మాత్రమే మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయను. యాకోబు పత్రిక 1:21 కూడా అదే రాయబడింది. యాకోబు 1:21 ఏమంటాడు తెలుసా? వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని పక్కన పెట్టు, సమస్త కల్మషాన్ని పక్కన పెట్టు, లోపల ఎంత దాచావో చూడు, మ్యాటర్ ఎంత ఉందో చెక్ చేసుకో, మ్యాటర్ ఎంత ఉందో మీటర్ చూసుకో, మ్యాటర్ ఎంత ఉందో ఏం చూసుకో, మీటర్ చూసుకో. ఆ వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని సమస్త కల్మషాన్ని విడిచిపెట్టి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల దేవుని జ్ఞానం. వాట్ ఇస్ దట్? దేవుని జ్ఞానం. దాని పేరే వాక్యం. ఆ వాక్యాన్ని మీరు సొంతం చేసుకోండి. దాన్ని మనకి ఇవ్వటానికి అపోస్తలులు ఎన్నో బాధలు పడ్డారు. దాన్ని మనకి ఇవ్వటానికి అపోస్తలులు ఎంతో పోరాటం చేశారు. దాన్ని మనకి ఇవ్వటానికి అపోస్తలులు ఎన్నో నిందలు ఎదుర్కొన్నారు, కపట సహోదరుల వల్ల ఆపదలు ఎదుర్కొన్నారు, కష్టాలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే వీళ్ళ ఐడియాలజీ చాలామందికి అర్థం కాలే. ఇప్పుడు కూడా మన ఐడియాలజీ కొంతమందికి అర్థం కాదు. అర్థం కాక అరే ఇది చెప్పాడు కానీ దాంతో మూడేసి చెప్పినందుకు నేను వ్యతిరేకిస్తున్నాను అంటాడు. అలా పాయింట్ ఏంటనే చూడ్డు. అసలు ఏ పాయింట్ చెప్తున్నాడు, ఎలా జనాలను ఒప్పింపజేస్తున్నాడు, ఎలా రుజువు చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఇదంతా చూడ్డు. ఆ పాయింట్ వేసి చెప్పాడు కాబట్టి ఇంక నాకు వద్దంటాడు. చూసారా ఎవడీడు? మూర్ఖుడు. అప్పుడప్పుడు చూడండి, మీరు దేవుడి పాట రిలీజ్ చేశారు కానీ సినిమా పాటలు పాడేవాడితో పాడించారు కాబట్టి మాకు ఈ పాట వద్దు అంటాడు. ఓ అడుగు మనిషి, అక్కడ వాయిస్ ఎవడదైతే నీకు ఏంది నొప్పి? మనకు కావాల్సింది ఏంటి? స్వరం. నేను ఇదివరకు కూడా చెప్పా, అదే వైలిన్ దేనికి వాడతారు? వైలిన్ ఎక్కడ వాడతారు? నీకు స్పెషల్గా క్రిస్టియన్ వైలిన్ తెస్తారనుకుంటున్నావా? బుర్త కూడా స్పెషల్గా క్రిస్టియన్ వైలిన్ అనేది ఉండదురా నాయన. అన్నింటికీ అదే వైలిన్ వాడతారు, అన్నింటికీ అదే ఫ్లూట్ వాడతారు, అన్నింటికీ అదే గిటార్ వాడతారు, అన్నింటికీ అదే డోలక్ వాడతారు, అది అన్నింటికీ అదే కీబోర్డు వాడతారు. ఇప్పుడు ఆ కీబోర్డ్కి ఏం తెలుసురా నాయన అది ఎక్కడ పని చేస్తుందో? అలాగనుకుంటే ఈ టెంట్లో ఈ సామాన్లన్నీ ఎవరు పెట్టి ఈ అనకనున్న ఎల్ఈడీల్లో రోజు నేనే కనబడతాను అనుకుంటున్నారా? ఆడ రేపు పొద్దున్న ఇంకో రింబోలా పండగకి వెళ్ళాడు అనుకో, ఈ ఎల్ఈడీల నిండా నేను కనబడి ఇంకా ఆ రింబోలా కనబడుద్ది. ఆవిడ ఎల్ఈడి బదలు కూడా ఎత్తవా ఏంది? బదలు కూడా ఎత్తవా పిచ్చోడా? జ్ఞానం సంపాదించుకోవాలి. తెలియదు, సెన్స్ ఉండదు కొంతమందికి. పాట ఎవరు పాడితే ఏంది? మనకు కావాల్సింది ఏంది అక్కడ? మ్యాటర్. ప్రొఫెషనల్ అయితే వాడుకుంటాం. ఇప్పుడు మీ అందరూ భోజనాలు చేయాలి, ఒక వంట మనిషిని తేవాలి, బాగా వండేవాళ్ళు కావాలి. లేదండి నాకు క్రైస్తవుడు అయితేనే చూడండి. క్రైస్తవుడైతే ఉప్పు కారం ఎక్కువ వేసినా పర్లేదా? తినేస్తావా? అబే మళ్ళీ అలా కుదరదు, టేస్ట్గా ఉండాలండి. క్రైస్తవ కళ్ళజోడు, క్రైస్తవ లిప్స్టిక్, క్రైస్తవ క్లిప్పు, క్రైస్తవ చెప్పు, బుద్ధి ఉండక్కర్లా? అప్పుడు మతోన్మాదికి నీకేమైనా తేడా ఉందా? నువ్వు మతోన్మాదివే. నువ్వు మతోన్మాదివే కదా. సో ఒక మనిషి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి అంటే అతనికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. దట్ ఈస్ ద మ్యాటర్. నువ్వు జ్ఞానం సంపాదించుకో, అదే నిన్ను వెలిగిస్తుంది. లోకము జ్ఞానము లేక నశించిపోతుంది. ఆ జ్ఞానం ఈ భూమి మీదకి వచ్చింది, కానీ ఆ జ్ఞానాన్ని గుర్తించలేకపోయింది ఈ లోకం. మాట్లాడతాను సాయంత్రానికి, చాలా ఇంపార్టెంట్ వండర్ఫుల్ టాపిక్ మాట్లాడతాను ఈరోజు సాయంత్రం. ఈ 6 దినాలు చెప్పానుగా, మాట ఇచ్చాను. ఈ 6 దినాల్లో పడిపోయిన వాళ్ళని నిలబెడతా, నిలబడిన వాళ్ళని ఇంకా గట్టిగా పునాదేసి పంపిస్తా. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దైవ కార్యక్రమం, ఆయన ప్రణాళిక ద్వారా జరుగుతోంది. మీ అందరికీ మాటిస్తున్నా, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ
దీవించబడి ఆశీర్వదించబడి కొత్త కొత్త సంగతులు నేర్చుకుని ఇంటికి వెళ్తారు. ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో మీరు అందరు నింపబడాలి. అది నా గోల్. అందుకే జరుగుతున్నాయి ఈ సెమినార్స్ ఇక్కడ. సో కాబట్టి మీకు సాయంత్రం పాట వినబడుద్ది. పాడిన ఆవిడ ఎవరు, ఆవిడది ఏ ఊరు, ఎక్కడ ఉంటుంది, ఎవరిని నమ్ముకుంది, పొద్దున్న టిఫిన్ ఏం తింటుంది, మధ్యాహ్నం భోజనంలో ఏం తింటుంది, మనకు అనవసరం అబ్బా. మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంది? అది అందులో ఉన్న భావం. పెన్ ఉంది, ఏదైనా రాస్తుంది, కానీ మనకు మ్యాటర్ ఇంపార్టెంట్. పెన్నుతో పని లేదు. ఏది ఇంపార్టెంట్? మ్యాటర్ ఇంపార్టెంట్. అలాగా మీరు అనొచ్చు, ఇప్పుడు మరి ఒక కౌంటర్ వచ్చేద్ది, మరి అలాగైతే వాక్యం ఎవడైనా చెప్పచ్చు కదా. చెప్పేస్తున్నారు కదా, చెప్పేస్తున్నారు. ఎవరెవరో చెప్పేస్తున్నారు వాక్యాలు. అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో నువ్వు గుర్తించగలవా? నేను గుర్తించగలనా? అందుకే నోరు మూసుకుని ఎవరైతే చెప్పినా వినే అన్నాడు దేవుడు. వినేసి మేలైనది పరీక్షించుకో, నువ్వు తెలుసుకో. మరి ఇప్పుడు అన్ని చోట్ల ఇడ్లీలు దొరుకుతాయి, అన్ని చోట్ల చట్నీలు దొరుకుతాయి. ఏ చట్నీ శుభ్రంగా చేశారో, ఏ చట్నీలో మిడతలేసి రుబ్బేశారో ఎవడో తెలుసు. ఏ సాంబార్ శుభ్రంగా కాశారో, ఏ సాంబార్లో బలి పెడితే తీసి పక్కన ఇచ్చారో ఎవడో తెలుసు. వడ్డించారో తినేసాం, కానీ చూసుకుని తిను, చెక్ చేసుకుని తిను, అంతవరకే మన పని. అర్థమైందా? మీరు వినేది కూడా అంతే. ఇక లాజిక్లు కాదు, ఇక్కడ జ్ఞానం ముఖ్యం. ఏం ముఖ్యం? జ్ఞానం మ్యాటర్. మంచి దేవుడు మనకిస్తున్నాడు, ఆ మంచిలో మనల్ని వర్ధిల్లింపజేయాలని చూస్తున్నాడు. దేవుని జ్ఞానంతో మీరు ఎదిగితేనే పరలోకం పోగలరు అనే వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. జ్ఞానము ఘోషిస్తుంది, వివేచన తన స్వరం వినిపిస్తుంది. ఈరోజు మీ కుటుంబాల్లో గొడవలు ఉన్నాయా? జ్ఞానం లేక. మీ ఆయన చెడిపోయి బతుకుతున్నాడా? జ్ఞానం లేక. మీ పిల్లల మాట వింటలేదా? జ్ఞానం లేక. నీ కూతుర్ని పరువు తీసేసి రోడ్డు మీద పెట్టేసిందా నిన్ను? జ్ఞానం లేక. ఎవడో మాయ చేసి మోసం చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడా? జ్ఞానం లేక. ఏవో చెడ్డ అలవాట్లకి వ్యసనాలకి నీ కుమారుడు బానిసైపోయాడా? జ్ఞానం లేక. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాట్ ఈస్ దట్? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎప్పుడైతే జ్ఞానం మీ హృదయాల్లో పోయబడుతుందో మీరు జాగ్రత్త పడిపోతారు. తప్పులు చేయరు, పనికిమాలిన పనులు చేయరు, అడ్డదిడ్డంగా తిరగరు, అజ్ఞానంగా ప్రవర్తించరు, ప్రతిదాన్ని వివేచిస్తారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇన్ని వస్తాయి. చిన్నది కాదు జ్ఞానం అంటే, మహాసముద్రం అది. ఒకసారి అందులో దిగామా అంతూ అదుపు ఉండదు, వెళ్తానే ఉండాలి, అలాగా వెళ్తానే ఉండాలి. రోజులు గడుస్తూ ఉంటాయి, దినాలు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. మన నడక కొనసాగుతూనే ఉంటుంది, నడక కొనసాగుతూనే ఉంటుంది. వెళ్తూనే ఉంటాం, వెళుతూనే ఉంటాం, వెళుతూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉంటాం. అర్థమైందా? సో మీకు ఇది అర్థమైతే భోజనానికి పంపించేస్తా. ఎంతమందికి అర్థమైంది చేయి చూపించండి. ఎంతమందికి అర్థమైంది? నిజంగానే అర్థమైందా? చేయి చూపించండి అని చూపించేస్తున్నారా? ఏమర్థమైంది ఏంటి? ఎందుకని ఏమర్థమైంది? బొర్ర కాదు, బుర్ర ముఖ్యం. బొర్ర కాదు, బుర్ర ముఖ్యం. కండ కాదు, కండబలం కాదు, గుండె బలం ముఖ్యం. అర్థమైందా? శారీరక సౌష్ఠవం కాదు, దేహ సౌష్ఠవం కాదు, ఆత్మీయ సౌష్ఠవం ముఖ్యం. అలాగని దీన్ని వదిలేమని నేను చెప్పట్లా. భోజనానికి వెళ్ళండి, వద్దని నేను అన్ను. కానీ అన్ని భోజనాల కన్నా మిన్నైన భోజనం ఏది? దేవుని జ్ఞానం అనే భోజనం. అదే అక్షయ ఆహారం. ఇక్కడ అదే వెతబడబోతోంది. అందుకే ఫస్ట్ డే ఫస్ట్ మెసేజ్ ఇంట్రడక్షన్లోనే మీకు ఈ విషయాన్ని చెప్పాలని ఆశపడి చెప్పా. మీకు అర్థమైతే హ్యాపీగా ఇప్పుడు రేపటి నుంచి కంచాలు పట్టుకు రెడీగా ఉంటారు. కంచాలంటే ఏంటి? ఏది కంచం అంటే? అదిరా నాయన, మన మనసేరా బాబు దేవుని వాక్యం పట్టుకునే కంచం. మళ్ళీ కంచాలు అనగానే తెచ్చుకోలేదండి బాబు, ముందు చెప్పలేదేంటి, ప్లేట్లు లేవా అని అడగండి. మీరేం తెచ్చుకోకర్లేదు, అక్కడ ప్లేట్లు ఉన్నాయి. నేను చెప్పిన ఆ కంచం గురించి కాదు చెప్తున్నాను కదా. మన వాళ్ళు ఒక మాట అన్నాం అనుకోండి, అందులోకి వెళ్ళరు, ఇంకో సందులోకి పోతారు. అది సమస్య. అసలైన దాంట్లోకి వచ్చేసావరు వీళ్ళు. చాలామంది ఉంటారు అలాగా, చాలామంది ఉంటారు. ప్రభు ఒకటి చెప్తే శిష్యులు ఒకటి అర్థం చేసుకున్నారంట. ప్రభు ఒకటి చెప్తే ఆ సమరయ స్త్రీ మరొకటి అర్థం చేసుకుందంట. అలాగే మనోళ్ళు కూడా ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటారు. సో కంచం ముఖ్యం. మనసు అనే కంచంలో దేవుని జ్ఞానం అనే ఆహారాన్ని వడ్డించుకొని
కడుపు నిండా తినాలి. అప్పుడు హృదయానికి బలం వస్తుంది, ఆత్మకు బలం వస్తుంది, శక్తిమంతులు అవుతారు, తొట్టిల్లిపోరు, తప్పిపోరు, మోసపోరు, బాగుపడతారు. నిజంగా మరలా ఒక్క పాయింట్ చెప్పేసి నేను ముగించేస్తాను. ఇక్కడ ఉన్న చాలామంది చెల్లెమ్మలు భర్త బాధితులు. ఏమైనా రైట్ ఆర్ రాంగ్? అంటే మీ భర్త మంచోడైతే బాగుండని కోరుకుంటుంటారు మీరు కదా. ఎందువల్ల మీ భర్త అలా ఉన్నాడో తెలుసా? జ్ఞానం లేక. బాగా ఆలోచించండి, డీప్గా ఆలోచించండి. ఎందువల్ల అలాగైపోయాడు మీ ఆయన? ఆ ఒక్కటే కరువైంది. అన్నీ బాగానే ఉంటాయండి బాబు వీడి దగ్గర, అదొకటేనండి అంటారు. ఆ ఒకటి జ్ఞానమే. ఇక్కడ ఉన్న చాలామంది భార్య బాధితులు ఉంటారు, బాబాలు. మీరు బాబాలు అయిపోవడానికి కారణం ఎవరు చెప్పనా? మీ భార్య. మీ భార్య ఎలాగైపోవడానికి కారణం ఏంటి చెప్పనా? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం ఉండదు కొంతమందికి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకన్నాడా? ఎవరితో? యోబు భార్యతో. ఇందుకే యోబుకి ఆయన భార్యకి తేడా ఏంటి అనుకుంటున్నారు? యోబుకి తలకాయ ఫుల్గా ఉంది, యోబు వాళ్ళ భార్యకి సగం కట్ అయిపోయింది ఎప్పుడో ప్రమాదం జరిగి. అప్పుడప్పుడు చూడండి కొబ్బరికాయలు సగం నొక్కేసి వస్తాయి, అలాగ ఉందన్నమాట ఆవిడ తలకాయ. అందుకనే ఆవిడ అలాగైపోయింది. కరెక్టా కాదా? కరెక్టా? మరి ఏంటి కరెక్ట్? తలకాయ బాగానే ఉంది, అందులో గుజ్జు తక్కువ ఉంది అంతే. ఏం తక్కువ ఉంది యోబు గారి భార్యకి? జ్ఞానం తక్కువ ఉంది కాబట్టి పనికిమాలిన సలహాది. నువ్వు దేవుని దూషించు, చచ్చిపో, నువ్వు మరణముఖమ్మ, నేను అది తప్పది. యోబు గారు కూడా భార్య బాధితుడే పాపం. దావీదు కూడా భార్య బాధితుడే. మేకాలను ఒక ఆవిడ ఉంది, మేకాలు, ఆవిడ కూడా బుర్ర తక్కువ, జ్ఞానం లేదు. అర్థమైందా? సో అలాగే మీ పిల్లలు కొంతమంది చూడండి, పిల్లలు కన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో వాళ్ళు పెరిగి పెద్దాక అంత ఏడుస్తుంటారు. ఏడుస్తున్నారు కదా చాలామంది. ఇక్కడ పిల్లల్ని చూసి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? అయ్యో ఈ కొడుకుని బట్టేనండి నాకు బాధ, బీపీ షుగర్ ఈ ఎదవ వల్ల వచ్చిందంటుంది ఒక ఆవిడ. నాకు ఇది వరకు బీపీ లేదండి బాబు, షుగర్ లేదు, ఎదవ బుట్టకు వచ్చింది, ఈడి వల్ల వచ్చిందండి నాకు బీపీ షుగరు. అది ఇదివరకు చాలా ఆరోగ్యంగా ఉండేదాన్ని. ఆ కొడుకు ఆడొక్కడు వల్ల ఈవిడంత నలిగిపోతుంది. ఆడు బాగుంటే ఎంత బాగున్నావు, ఆ కూతురు బాగుంటే ఎంత బాగున్నావు అనుకుంటారు ఈ అమ్మ నాన్న. ఆ కూతురు వల్ల నలిగిపోతుంటారు వీళ్ళు. ఇది ఒక్కరితండి చెడబుట్టింది మా ఇంట్లో, దద్రిగొట్టుది అంటుంటారు. నిజమే, కొంతమందికి జ్ఞానం లేక ఎలాగైపోయారు. చేతులు రెండు బాగానే ఉంటాయి, కళ్ళు బాగానే ఉంటాయి, కాళ్ళు బాగానే ఉంటాయి, కడివిడి తింటారు, అన్నీ బాగానే ఉంటాయి, ఆకలి బాగా వేస్తుంది అలాంటి ఎక్కువ తింటారు. ఇంకా వాళ్ళు 4 ఇడ్లీలు అయ్యి అంటారు, పని పాట లేకపోయినా. జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు, తిండి గట్టి తింటారు, ఊరి మీద ఆబోతులా తిరిగి వస్తుంటారు, తల్లిదండ్రులు నేర్పిస్తుంటారు. కారణం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం లేదు వాళ్ళకి. కాబట్టి జ్ఞానం ఎంత ఇంపార్టెంటో అర్థమైన ప్రతోడు ఈ సభలో కూర్చోండి, ప్రతిరోజు జ్ఞానం నేర్చుకోండి, ప్రతిరోజు వివేకం నేర్చుకోండి, చెప్పబడుతున్న సంగతులన్నీ ఆలోచించండి, మీతో పాటు 10 మందికి షేర్ చేయండి, 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఇది జ్ఞాన సంపూర్ణత్వాన్ని అందించే అద్భుతమైన సభ. ఇది జ్ఞానుల సభ, అజ్ఞానుల సభ కాదు, జ్ఞానుల్ని తీర్చిదిద్దే సభ. ఇంకా ఈ 6 రోజులు ఇలాంటివి చాలా నేర్చుకుందాం. దేవుడు అలాంటి ధన్యత మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి స్థిరపరచునుగాక. ఆమెన్. గట్టిగా చెప్పండి. వద్దా బలపరచొద్దా, స్థిరపరచొద్దా, మరేంది? సో ఒక ఆరాధన గీతం ఉంది, నేను రాసిన పాట. అది కూడా ఈ వారంలో రేపు ఎల్లుండిలో అది రిలీజ్ చేసేస్తాం. అది కూడా చాలా అద్భుతమైన ఆరాధన గీతం, దుబాయ్లో షూట్ చేసాం అది మనం వెళ్ళినప్పుడు. సో అందులో కూడా మీరు ఈ 3 రోజులు, ఈరోజు ఆల్రెడీ పాటల పుస్తకాలు తీసుకుని ఉంటారు, అక్కడ ఉన్నాయి. ఆ కొత్త పాటలు 3 అందులో ఉన్నాయి. పాటల పుస్తకాలు అక్కడ ఉన్నాయి, స్టాల్లో ఉన్నాయి. అందరూ తీసుకోండి పాటల పుస్తకాలు, కావాల్సిన వారందరూ. రాత్రి నుంచి అందులో పాటలు పాడుకుందాం. చాలా విలువైన పాటలు నేర్చుకుందాం. కొయర్ టీం వాళ్ళు కూడా మీకు నేర్పిస్తూ ఉంటారు. సో బలపరచబడదాం. ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచండి. ఆఫ్టర్ లంచ్ 2:30కి 1:30 అయింది. త్వరగా తినేసి వచ్చేయండి. ఆ రోడ్ల మీద ఏదో వెళ్ళకండి. మనం ఎక్స్కర్షన్కి రాలేదు. ఎందుకు వచ్చాం? ఎన్లైట్మెంట్ కోసం వచ్చాం కదా. సో అక్కడ అటు ఇటు తిరగకుండా చక్కగా భోజనం చేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూర్చోండి. మంచి విషయాలు మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా నేర్చుకుందాం. డౌట్ల క్లాస్ ఉంటుంది. ఎవరైనా ఒకవేళ సందేహాలతో సతమతమైపోతుంటే మీ సందేహాలన్నీ రాసి పంపించండి. వాటిలో కొన్నింటికి ఈరోజు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను మధ్యాహ్నం నుంచి, ఫస్ట్ మెసేజ్ అనంతరం. రైట్? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విలువైన జ్ఞాన సంగతులు మాకు ఉపదేశించినందుకు స్తోత్రం తండ్రి. నిజమే ప్రభువా, సమాజం ఎందుకు చెడిపోతుందంటే జ్ఞానం లేకపోవడం వల్ల.
లోక జ్ఞానం పెరిగిపోవడం వల్ల, దయ్యాల జ్ఞానం పెరిగిపోవడం వల్ల, ప్రభువా ఈ యొక్క విషయాన్ని ఎంత త్వరగా మేము గుర్తిస్తే అంత బాగుపడతామని గ్రహించిన బిడ్డలందరూ జ్ఞానముతో నింపబడినట్లు, జ్ఞానానికి దగ్గరగా ఉన్నట్లు, మంచి విషయాలు బోధకుల ద్వారా నేర్చుకుని బాగుపడినట్లు మీరు సహాయం దయచేయండి. ఈ సమాజాన్ని బాగు చేయాలని నిరంతర తాపత్రయంతో, నిరంతర తపనతో ప్రయాసపడుతున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి, మీ శక్తి బలము అనుగ్రహించండి. వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఈ సభలకు సహకరించిన బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ సభల ద్వారా ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారో, ఎంతమంది దీవింపబడుతున్నారో, దీవెన ఆశీర్వాదాలు వారి కుటుంబాల మీదకు పంపించండి. మీ కృప, మీ కనికరం ఎల్లప్పుడూ పిల్లలందరికీ తోడుగా ఉంచి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రానైన ప్రభువైన క్రీస్తు పేరిటి ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరుచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.